పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సత్య. సో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎండ తీవ్రత ముదిరిందని చెప్పుకోవచ్చు. ఎండ భారీ ఎత్తున పొద్దున 9 గంటల నుంచే ఈ ఎండ చాలా తీవ్రతరమైంది. సో మధ్యాహ్నం కల్లా మొత్తం కూడా ఎవరు కూడా బయటికి రాని సిచ్యువేషన్కి వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏప్రిల్ ఊహించని రీతిలో, అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఊహించని రీతిలో ఏప్రిల్లోనే ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏప్రిల్లో దాదాపు 30 నుంచి 34 ఉన్నటువంటి ఎండలు దాదాపు ఇప్పటికే 42 డిగ్రీలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మధ్యాహ్నం 1-2 గంటల సమయంలో దాదాపు 42 నుంచి 45 వరకు కూడా ఎండ తీవ్రత అనేది ముదురుతూ ఉంది. పెద్ద ఎత్తున ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రజల్ని కొంత అప్రమత్తం అవ్వమని చెప్తా ఉన్నారు. సో ప్రజలు బయటికి వెళ్ళిన తర్వాత ఏదైతే 10 గంటల నుంచి దాదాపు 4-5 గంటల వరకు కూడా ఒకవేళ బయటికి వెళ్తే అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి, లేదు అని అంటే వెళ్తే కనుక మరి గొడుగు పట్టుకొని వెళ్ళండి. దానికి సంబంధించినటువంటి మరి కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకోండి, ఏవైతే దీనికి సంబంధించినటువంటి కొబ్బరి బోండా కావచ్చు, అలాగే శీతల పానీయాలు కావచ్చు, ఇలాంటివి తీసుకోండి అంటూ కూడా మరి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు డాక్టర్లు కూడా మరి ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున మరి ఒకవైపు హైదరాబాద్ అంటేనే మరి విశ్వనగరంగా ఉంటుంది. హైదరాబాద్లో ఎండలు మరి మండిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే హైటెక్ సిటీ మాదాపూర్లో ఉన్నాం. సో ఇక్కడ ఎండ తీవ్రత మరి ఎట్లా ఉందో చూడొచ్చు. పెద్ద ఎత్తున వెహికల్స్ కూడా, అంటే ఒకవైపు ఎండ తీవ్రత, దాంతోపాటు కిలోమీటర్ల మేర మరి ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉన్న సమయంలో అక్కడ నిలబడి, అంటే దాదాపు ఒక 2-3 నిమిషాలు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఇంత తీవ్రమైనటువంటి ఎండలో మరి మనుషులు నిలబడితే సో వాళ్ళకు వచ్చేటువంటి ఆ ఎండ తీవ్రత కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి ఆ చిరాకు కావచ్చు, ఒకవైపు ఎండ తీవ్రత, ఒకవైపు ట్రాఫిక్, సో ఈ రెండు మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళకు చిరాకు తెప్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ప్రధానంగా ట్రాఫిక్ వల్ల కూడా ఇటు ఎండకు తట్టుకోలేక, ఇటు ట్రాఫిక్కు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పటికే అందరూ కూడా మరి హెల్మెట్లు ధరిస్తూ ఉన్నారు, ఎండ తీవ్రత తట్టుకోలేక హెల్మెట్లు ధరిస్తూ ఉన్నారు. కొంతమంది మరి చూడొచ్చు, మొత్తం కూడా హెల్మెట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఖర్చుపులు కట్టుకోవడం కావచ్చు, అన్నీ కూడా మరి పాటిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. లేడీస్ ముఖ్యంగా స్కార్పులు కట్టుకోవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంత అన్నీ కూడా మరి నెత్తికి ఎండ తగలకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కానీ మధ్యాహ్నం సమయానికి దాదాపు పొద్దున 10 గంటల నుంచే 10 గంటలకు 36 డిగ్రీల నుంచి కేవలం 11-12 సమయంలోనే మరి 38 డిగ్రీలకు వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అది 1, 2, 3 ఈ మధ్యాహ్నం సమయంలో చాలా తీవ్రతంగా మరి ఎండ అయితే విపరీతంగా, అంటే అసలు తట్టుకోలేని విధంగా కూడా ఎండ తీవ్రత అనేది పెరిగిపోతూ ఉంది. 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఎగబాకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి మరి పెద్ద ఎత్తున డైలీ ఒక 4-5 లీటర్ల వాటర్ తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఎండ తీవ్రతను కొంత మరి బాడీ తట్టుకోవాలంటే ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి, అలాగే శీతల పానీయాలు, దాంతోపాటు మరి కొబ్బరి బోండా కావచ్చు, ఇట్లా అన్నీ కూడా తీసుకోవాలని సూచనలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఎండ తీవ్రత ఎట్లా ఉంది, ఏంటి అన్న, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? బాగుంది అన్న, బాగా కొడుతుంది. ఈ ట్రాఫిక్ బాగుంది, ఎండ బాగా విపరీతంగా కొడుతుంది. 10-9 గంటల అయ్యేసరికి పరిస్థితి లేదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది ఈ మధ్యలో ఎండాకాలం. వాటర్ పెడతలేరా? మామూలుగా మధ్యలో పెడతారు కదా వాటర్? పెడుతురు, అంటే ఇంటికాడ రూమ్ రెంట్ ఉంటున్నాం కదా, ఎండాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది. 9-10 కాగానే బాగా వాటర్ ఎండ విపరీతంగా కొడుతుంది. 4 అయినా 5 అయినా ఎండ తగ్గడం లేదు. సో ఎలాంటి మరి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏం లేదు, కూలర్ పెట్టుకోవాలి ఉంటున్నాం. ఓన్లీ ఒక రోజు నీళ్ళు తాగుతున్నాం, రంజాన్ కుండ వాటర్ బాగా తాగుతున్నాం ఎండాకాలం. సో ఇది పరిస్థితి అన్న. ఎండ తీవ్రత ఎట్లా ఉంది, ఏం చెప్తారు?
చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉన్నట్టుంది. చాలా ఎక్కువగా ఉంది. ఆ, చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు నైట్ కూడా 8 దాటినా సరే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఓకే. తగ్గట్లేదు, చాలా ఉండట్లేదు అసలు. చల్లగాలి అనేది ఇంకా లిట్ ఉంది. అంటే ఇప్పుడే ఇట్లుంది కదా, మళ్ళీ మే వస్తే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం. అదే మే జూన్కి ఇంకా చాలా ఎక్కువ అయిపోద్దనే ఉంది బాగాను. ఇది ఇంకా ఏప్రిల్ పూర్తి కూడా అవ్వలేదు. సో ఇది అడిగే ప్రయత్నం చేద్దాం. ఎండ ఎట్లా ఉంది, ఎండ ఎట్లా కొడుతుంది? బాగా కొడుతుంది అన్న. ప్యాసింజర్స్ ఎక్కుతురా, ఎక్కుతుంటే అట్లే ఇబ్బంది ఎక్కుతుంది. పడుతురా? ఇబ్బంది పడుతుంది ఆ, బాగా. ఏమంటారు ఏమంటారు, ఎండ చాలా కొడుతుంది అంటారు. అంతే. మేడం చెప్పండి, ఎండ తీవ్రత ఎట్లుంది? చాలా ఎక్కువగానే ఉందండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ మాదాపూర్లో సన్ రైజ్ పీజీ హాస్టల్ నుంచి వస్తున్నా. ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా చిరాకు ఆ వస్తుందా? చిరాకు ట్రాఫిక్ ప్రతి చోట సిగ్నల్ కూడా పడుతుంది. హాస్టల్స్ లో కూడా చాలా వేడిగానే ఉంటుంది. ఈ వారం రోజులు కొంచెం ఎండ ఎక్కువ ఉండిద్ది అని చెప్పారు. ఓకే, థాంక్స్. సో ఇది పరిస్థితి మొత్తం కూడా. అంటే ఎక్కడ అటు ఇంట్లో చూసినా దాంతో పాటు బయటికి వచ్చిన ఎండ తీవ్రత అనేది పెద్ద ఎత్తున పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇంటి దగ్గర కూడా మరి వాటర్ కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. వాటర్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్లోనే మరి ఈ విధంగా ఎండలు అలాగే వాటర్ సమస్య ఉంటే మరి మే నెలలో ఇంకా ఉధృతంగా కూడా మరి ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం ఇంటి దగ్గర కూడా మొత్తం అంటే ఇంటి దగ్గర అటు హాస్టల్స్లో ఉన్న వేడి ఉంటుంది, ఇక్కడ బయటకు వచ్చిన వేడి తీవ్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మరి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రధానంగా ఎండ తీవ్రతకు సంబంధించి మరి పెద్ద ఎత్తున ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ ఎండ తీవ్రత అనేది పెరిగిపోయింది. దాంతోపాటు ట్రాఫిక్ ఉండడం వల్ల దాదాపు 2-3 నిమిషాలు ఒకే దగ్గర అక్కడ ట్రాఫిక్ వల్ల అక్కడ మధ్యలోనే ఆగిపోవడం సరే ప్రజలకు తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనబడతా ఉంది. పైనుంచి ఎండా కొడతా ఉంది, ఇటు మరి ట్రాఫిక్ ఏమో గంటల తరబడి మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం కూడా కొంత చొరవ తీసుకొని ఈ ట్రాఫిక్ను కూడా కొంత క్లియర్ చేయాలి. అలాగే ఎండకు సంబంధించినటువంటి ఏదైతే ఎండ ఉందో ఆ ఎండకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఉపశమనం కల్పించాలంటూ కూడా మరి ప్రజలు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.